వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పీఓకే ప్రజలు పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చారు. పీఓకేలో ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. నియంత్రణ రేఖ సమీపంలో వేలాదిగా తరలివచ్చిన ప్రజలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాము పాకిస్తాన్ లో భాగం కాదని తేల్చి చెబుతున్నారు. తమ స్వతంత్ర ప్రతిపత్తిని తొక్కేయొద్దంటూ ఆందోళన చేస్తున్నారు. తమ ప్రాంతంపై నిర్ణయాధికారం తమకే వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఓకే ప్రజలు ఆందోళనను అణిచివేసేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే నిత్యావసరాలు, గోధుమ పిండి, ఆహార సరఫరాలపై కూడా ఆంక్షలు విధించింది. పాక్ పోలీసుల కాల్పులో మొత్తం 24 మంది నిరసనకారులు మృతి చెందారు. ఉగ్రవాదులంటూ ముద్ర వేసి కీలక నేతలను అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ నిలిపేసి పీఓకే ప్రజలను తిప్పలు పెడుతోంది. పాక్ లోని కీలక ప్రాంతాలకు వెళ్లే రహదారులను కూడా మూసివేసింది. పాక్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్నేళ్ల క్రితం పీఓకేలో జేకేజేఏఏసీ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి స్థానిక హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంది. పీఓకే అసెంబ్లీకి జూలై 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇలాంటి సమయంలో పాక్ తీరు పీఓకేలో మంటలు రేపింది. పాక్ లో స్థిరపడిన వారి ఓట్లతో తమ ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవటం ఏమిటంటూ జేఏఏసీ భారీ ఎత్తున ఆందోళనలకు దిగింది. పీఓకే ఉద్యమం కొత్త మలుపు తిరుగుతోందా? అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడుతోందా? మరి అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు, అదేవిధంగా అనలిస్ట్ తుల మధుసూదన్ రావు గారు. ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా వివి రావు గారు, ఇప్పుడు ఇష్యూ చూస్తుంటే ఇటు పీవీకేలో ఉన్నటువంటి ప్రజలు మరింత ఉధృతం చేయబోతున్నారు. అక్కడ సిచ్యువేషన్, ఇక్కడ మేము ఎవరి కింద ఉండము, మేము స్వయం ప్రతిపత్తి కలిగింది పీవీకే అంటూ కూడా చెబుతూ ఉంది. సో ఏ విధంగా ఉండబోతుందంటారండి? నమస్కారం అండి అందరికి. నిన్న జరిగిన ఒక మీటింగ్ లో ఈ జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా విషయాలు స్పష్టం చేశారు. మీరు మాకు రేషన్స్ ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు, మాకు ఫ్రీ ట్రేడ్ లేకుండా చేశారు, మాకు రిసోర్సెస్ అలాట్ చేయట్లేదు, కేవలం రిసోర్సెస్ అన్ని పాక్ పంజాబ్కి వెళ్తున్నాయి, కొంతవరకు సింధ్కి వెళ్తున్నాయి, ఇంకా మిగతా మాకు రిసోర్సెస్ అసలు అలొకేషన్ చేయట్లేదు. మాకున్న పీపీపీ గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే అక్కడ ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారో దానికి ప్రధానమంత్రిగా ఉండి అక్కడ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్కి రిసోర్సెస్ ఏమీ లేవు, పవర్స్ లేవు. తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ అన్నదాన్ని మనం లడాఖ్లో కాశ్మీర్ నుంచి ఎలా వేరు చేసామో 2019లో అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ని వేరు చేశారు వాళ్ళు. దానికి అపోజ్ చేస్తా ఈ చాలా 2 సంవత్సరాల నుంచి రగులుతున్న అగ్ని ఇప్పుడు ఊపందుకుంది. నిన్న జరిగిన స్టేట్మెంట్లో మేము కాశ్మీర్కి ఇండిపెండెన్స్ అంటలేదు, మేము కాశ్మీర్ తోటి చేరతాం, మా కాశ్మీర్ ప్రజలు అండాడుతాం అంటున్నాం. అంటే ఇండైరెక్ట్గా ఇండియా పేరు తీసుకోకుండా, అంటే ఇండియా పేరు తీసుకుంటే విపరీతమైన నెగిటివిటీ పెరుగుతుందని చెప్పి ఇండియా హెల్ప్ అడుగుతున్నారు వాళ్ళు కూడా. ఇదే నేపథ్యంలో మే 9 తారీఖు పాకిస్తాన్కి చాలా దుర్దినంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం లాహోర్లో కోర్ కమాండర్లు అటాక్ చేసింది, పీటీఐ రెవల్యూషన్ తీసుకొచ్చింది, అది కూడా మే 9వ తారీఖే. మే 9వ తారీఖు లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ విరామంలో పెట్టడం జరిగింది. 7th to 9th జరిగిన యుద్ధం విరామంలోకి వచ్చింది. అంటే మే 9th చాలా కీలకం పడుతుంది. ఆ మే 9th ఈ సంవత్సరంలో క్వెట్టాలో బలూచిస్తాన్ ఒక ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్ స్వతంత్రం ప్రకటించుకుంది. దాని తర్వాత 3 అటాక్స్ జరిగినాయి, మేజర్ అటాక్స్. ఒక దాంట్లో పాకిస్తాన్ సోల్జర్స్ 24 మంది పైగా పోయారు. తర్వాత చాలా లార్జ్ కాన్వాయ్స్, లాజిస్టిక్ సప్లై ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆర్మీకి కానివ్వండి, చైనీస్ సప్లై కానివ్వండి, సూయి గ్యాస్ ఫీల్డ్స్ నుంచి వస్తున్న ఎల్ఎన్జి గ్యాస్ కానివ్వండి, బలూచీస్ అంటించేయడం జరిగింది. అలాగే నిన్న రాత్రి టీటీపీ బలూచిస్తాన్లో ఇంకొక మేజర్ అటాక్, ఐసిస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్రోన్స్ ద్వారా దాడి చేయడం జరిగింది. 10-15 మంది క్యాజువాలిటీస్ అయినట్టు లెక్క వస్తుంది. ఇంకెలా కాకుండా ఖైబర్ పఖ్తూన్ఖ్వా కేపీ అయితే ఏదంటారో అక్కడ టీటీపీ అటాక్స్ లాస్ట్ 1 month నుంచి జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడుగా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ చేసిన ఎయిర్ అటాక్స్కి కౌంటర్ చర్య కింద ఐసిస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ వాటి మీద డ్రోన్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఇదంతా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే పీఓకేలో, మనం పీఓకే అంటాం, ఆ పీఓకేలో తీవ్రమైన నిరసనలు, ఎస్పెషల్లీ రవాలా కోర్ట్, ఆ రవాలా కోర్టు కేంద్రంగా జరుగుతున్నాయి. జనరల్గా ముజఫరాబాద్ కేంద్రంగా జరుగుతాయి, ఈసారి రవాలా కోర్టు కేంద్రంగా జరుగుతున్నాయి.
రవాలా కోర్టు కీలకమైనది ఎందుకంటే ఈ పిఓకేలో పవర్ అంతా, ఎకనామిక్ అండ్ సోషల్ పవర్ అంతా రవాలా కోర్ట్, కోట్లీ, నౌషరా ఈ 3 చిన్న పట్టణాల్లోనూ ఆధారపడి ఉంటుంది. ప్లస్ రవాలా కోర్టు మన భారత బోర్డర్కి కేవలం 10-15 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ లేదు. మనకున్న ఆర్టిలరీ గన్స్ దగ్గర నుంచి అన్ని ఎఫెక్టివ్గా ఫైర్ చేయొచ్చు. సో అందుకని చెప్పి పాకిస్తాన్కి విపరీతంగా భయం పుట్టుకుంది. దానితో పాటుగానే ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ గురించి కోపం తెచ్చుకున్నట్టు ఇంటర్నేషనలైజ్ చేయాలని చెప్పి నిన్న ఈరోజు ఇస్లామాబాద్లో ఐడబ్ల్యూటీ ఇంటర్నేషనల్ మీట్ అని చెప్పి ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. అందులో టాప్ లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇండస్ వాటర్స్ మనం సస్పెండ్ చేయడానికి లేదు, అది వాళ్ళ నైతిక హక్కు, వాటర్ హక్కు. ఇండియా వాటర్ని వెపన్ కింద వాడుతుందని ప్రస్తుతం జరుగుతుంది. దాన్ని మొత్తం మీద ఏదైతేనే పిఓకే కూడా ఇప్పుడు బలూచిస్తాన్ తోటి కలిసింది. ఇండిపెండెన్స్ కానీ భారత్ తోటి కలవడం కానీ ఆశిస్తూ వాళ్ళు తీవ్రమైన నినాదాలు చేస్తున్నారు. సీరియస్ సప్రెషన్ జరుగుతోంది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పిఓకే నుంచి ఉన్న టాప్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఇంక్లూడింగ్ మేజర్ జనరల్ రాజీనామా చేసి ఈ గ్రూప్లో చేరడం జరిగింది. అంటే ఏంటంటే పరిస్థితులు విషమిస్తున్నాయి. చెప్పండి. ఓకే, సో మధుసూదన్ గారు, మొన్నటి వరకు కూడా ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ల మీద పాకిస్తాన్ ఇటు కాశ్మీరీ ప్రజల హక్కుల గురించి మాట్లాడింది. ఇప్పుడేమో అట్లీస్ట్ నిత్యావసరాలు కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, అసలు మెయిన్ సిటీస్ కి వెళ్లే రహదారులు కావచ్చు, అన్ని బ్లాక్ చేసి ఎందుకు ఇంత దుశ్చర్యలకు పాల్పడుతుంది? పాకిస్తాన్ ఒక విఫల దేశం అండి. ప్యానెల్ ఉన్న పెద్దలు నమస్తే. పాకిస్తాన్ ఒక విఫల దేశం. ఎప్పుడైతే మన దేశం నుంచి అది విడిపోయిన సందర్భంలో వాటి నుంచి మన దేశం మీద కక్ష పెంచుకోవడం, ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు వాళ్ళ దగ్గర నడుస్తున్నటువంటి రావణ పక్షంలో జరుగుతున్నటువంటి పిఓకే ఏదైతే ఉన్నదో అది పిఓ అని వాళ్ళు అంటారు, కానీ మనం అనట్లేదు. అదే అమిత్ షా కూడా దాన్ని క్లియర్ గా అయిపోయింది. పాకిస్తాన్ మనదే ఎక్కడికైనా అని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే అక్కడ ప్రధానంగా ఇప్పుడు విషయం ఏంటంటే ఆ పివేక్ రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఇవాళ అల్లకల్లోలం ఉన్నది. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా బయట ఈ మీడియా ద్వారా కూడా బయటికి రావట్లేదు. కొన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సోషల్ సమాచారమే మనకు చేరుతుంది తప్ప అసలు అక్కడ ఏ మీడియా కూడా సరైనటువంటి సమాచారాన్ని బయటికి అందించేటువంటి స్థితిలో లేదు. నిన్న జరిగిన దాడిలో 24 మంది చనిపోయిన, 120 మంది గాయాలైనారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్క ప్రజలంతా కూడా ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ముప్పేట దాడి చేస్తా ఉన్నారు. అసలు మీ దేశంతో మేము కలిసే ఉండము, మీకు మాకు సంబంధం లేదు, మేము సపరేట్ గా మా ప్రాంతాన్ని పరిపాలించుకునే శక్తి మాకున్నది, మీకు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి జూలై 27 పెద్దలు చెప్పినట్టు జూలై 27 రోజు జరిగే ఎలక్షన్ దానికి సంబంధించినటువంటి 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళనే ఇక్కడ తీసుకొచ్చి రిజర్వేషన్ పెట్టి వాళ్ళని ఇక్కడ అసెంబ్లీలో చేయాలనేటువంటి వాళ్ళ పంపించాలనే చట్టసభలో పంపించాలనే ఆలోచన ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఓర్చుకోలేక వాళ్ళ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అది రవాణా కష్టంలాగా దహించకపోతున్న స్థితే ఉన్నది. అక్కడ ఇంటర్నెట్ బంద్ అయిపోయినాయి, నిత్యావసర సరుకులు బంద్ అయిపోయినాయి. ఏ విధమైనటువంటి ఫెసిలిటీ పడ్డారు అంటే అక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో, నిరసనలు తెలియజేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అణిచివేసేటువంటి కార్యక్రమం. ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళని తీవ్రవాదులుగా వాళ్ళని పరిగణించి వాళ్ళని టెర్రరిస్టులుగా వాళ్ళని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇవాళ కాల్పులు కూడా జరుపుతున్నారు, ప్రజల మీద కాల్పులు జరిపి 23 మందిని కూడా చంపేసినటువంటి స్థితి ఉన్నది. ఇవాళ ఐక్యరాజ్య సమితి ప్రతి చిన్న విషయాన్ని స్పందించేటువంటి ఐక్యరాజ్య సమితి కావచ్చు, మానవ హక్కుల సంస్థలు కూడా వాళ్ళ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పిఓకే మీద జరుగుతున్నటువంటి వారి మీద చాలా సీరియస్ గా మాట్లాడాలి. వాళ్ళ ఇండియాలో ఏం జరుగుతున్నా కూడా యూరోప్ కంట్రీకి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలు చాలా మటుకు ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున తగ్గులు పెడుతుంది ఏం జరగకున్నా కూడా. మరి వాళ్ళ పిఓకేలో జరుగుతున్నటువంటి మారణ హోమానికి వాళ్ళ పాకిస్తానే ప్రధానమైనటువంటి కారణం. కానీ వాళ్ళ పాకిస్తాన్ పక్కన వాళ్ళ చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా మాట్లాడతారు, బలంగా మాట్లాడతారు. కారణం ఏంటంటే ఇవాళ ఈ ఇండియాని అస్థిరపరచాలనేటువంటి కుట్ర చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు. ఇవాళ ఈ మన దేశాన్ని అస్థిరపరచాలంటే ఎప్పుడు నిత్యము ఏదో ఒక పక్క రావణ కష్టం జరుగుతూ ఉండాలి. అందులో భాగంగానే 1940లో ఒక యుద్ధం వచ్చింది, 65లో ఒక యుద్ధం వచ్చింది, 71లో ఒక యుద్ధం వచ్చింది, 99లో ఒక యుద్ధం వచ్చింది. ప్రధానంగా కార్గిల్ వార్ లో కూడా మనం పోరాటం చేసాం, మనం చేసి తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ 1947లో జరిగినటువంటి యుద్ధం ఏదైతున్నదో
అప్పుడు హరిరాజా సింగ్ అక్కడ ఉన్నటువంటి హరిసింగ్ ఎవరైతే మహారాజా అన్నారో 1947 సందర్భంలో, అప్పుడు ఈ దేశ విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతం అంతా కూడా అప్పుడు అక్టోబర్ 26 అనుకుంటా అప్పుడు అక్కడ జరిగినటువంటి దాంట్లో సంతకాల పెట్టేటువంటి సందర్భంలో భారతదేశంలో దాన్ని విలీనం చేసిపోయింది. తన ప్రాంతాన్ని అంతా కూడా, జమ్మూ కాశ్మీర్ అంతా కూడా ఇండియన్ పోవాలి అనే ఆలోచనలోనే వారు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే పిఓకే ప్రాంతం ఉన్నదో ఈ ప్రాంతం అంతా కూడా ఇండియాకి సంబంధించి, మన దేశానికి సంబంధించినటువంటి ప్రాంతం. కానీ ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు జబర్దస్తిగా అక్కడ యుద్ధం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకొని ఇది మాది అని చెప్పి వాళ్ళ పెత్తనం చెలాయిస్తుంది. దానిపైన కూడా ఇవాళ మన భారత పార్లమెంట్ కూడా 2025లో మన అమిత్ షా గారు కూడా దాని మీద పార్లమెంట్ లో జరిగినటువంటి సందర్భంలో కూడా తీర్మానం చేసిండ్రు. అది ఎప్పటికైనా పిఓకే అనేది అది మా ప్రాంతమే, దీన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేటువంటి తీర్మానాన్ని కూడా పార్లమెంట్ నుండి మనము తీర్మానం కూడా చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఒక పక్క భారతదేశం ఇది నా ప్రాంతం అని చెప్పి పోరాడు సందర్భంలో అటు పిఓకేలో ఉన్నట్టు ప్రజలు మేము అసలు పాకిస్తాన్ తోటి మనగడ సాధించలేము, మేము మీతో ఉండలేమని చెప్పి వాళ్ళు స్వతంత్ర పోరాటం కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రపంచం అంతా చూస్తా ఉన్నాయి. ఇంత పెద్ద మారణ హోమం జరుగుతున్నా కూడా బయట దేశాలు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ఏదైతే విఫల దేశం ఏదైతే ఉన్నదో ఇతర దేశాల మీద చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చివరికి ఆ రావణ కష్టంలో ఆ దేశమే కాల్పోయేటువంటి పరిస్థితి. వాళ్ళ ఒక పక్క తాలిబాన్లతోటి అటుపక్క ప్రశాంతంగా లేదు, ఇటు సింధు జలాలతోటి ఈ ప్రాంత బలిచిస్తాన్ ఈ ప్రాంతం అంతా నీళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని అంతా కూడా అధిగమించాలంటే మరి రాబోయే రోజుల్లో మరి ఇండియా కావాలి, ఈ పిఓకేని కూడా రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి రావాలి. మన దేశానికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ పిఓకేని ఇండియాలో కలుపుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. కానీ దాన్ని చేర్చుకుంటే ఏ విధంగా ఉంటది అని కూడా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్న నాయకత్వం, మిలిటరీ ఆఫీసర్స్ కూడా మరి ఎట్లా ముందుకు పోవాలి, ఇవాళ ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా చూస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారంగా ఎట్లా ముందుకు పోవాలనే ఆలోచనలో ఇవాళ మన దేశం చాలా సీరియస్ గా, చాలా సూక్ష్మంగా దాన్ని సురక్షితంగా పరిశీలిస్తా ఉన్నది. అక్కడ జరిగేటువంటి అన్ని పరిస్థితులను కూడా చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నది. ఒక పక్క సింధు జలాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి బిలావల్ భుట్టో ఆయన కూడా ఏమన్నారంటే చేతులు నరికేస్తామంటారు. ఎవరు ఈ డ్యామ్ కు అడ్డం పడి నీళ్లు ఎవరైతే రాణిస్తలేరో వాళ్ళ చేతులు కూడా నరికేస్తామని చెప్పి పాకిస్తాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రకటన రావడం అంటే మేడం. సో వివి రావు గారు, ఇటు ఇక్కడ పిఓకే దగ్గర ఈ ఉద్యమం ఇంత తీవ్రతరం కావటం, అదేవిధంగా పాకిస్తాన్ పాలకులకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఇంకా కొన్ని సంకేతాలు కూడా, ఎందుకంటే మేము పాకిస్తాన్ లో ఉండం, మా యొక్క సరిహద్దులు తెరిస్తే మేము అటు భారత్ వైపు వెళ్తామనే సంకేతాలను కూడా అటు పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు ఇస్తున్నారు. అంటే అది మన భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎటువంటి అవకాశమైనా వచ్చే అవకాశం ఉందంటారండి? 200%. ఎలాగా మన క్లియర్ గా చెప్పాం, పిఓకేని వెనక్కి తీసుకుంటాం, అది స్పష్టత చేశాం. ఇటువంటి మూమెంట్ మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇంటర్నల్ ఎఫ్ఐఆర్స్ సరిగ్గా లేనప్పుడు ఆ ఏరియా క్యాప్చర్ చేయడం ఈజీ అవుతుంది. మనకి క్యాప్చర్ చేయడానికి ఎంతోసేపు పట్టదు. 1947లో కూడా కేవలం ఇంకొక 15 రోజులుంటే మొత్తం ఏరియాని క్యాప్చర్ చేద్దాం. అయితే ఆ రోజుని కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ వాళ్ళకి వచ్చినాయి. శ్రీనగర్ ఏరియాలో బేసికలీ బ్రాహ్మిన్ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉంటారు. ఈ ఏరియాలో రవాలాకోట్, నౌషరా, కోట్లీ, ముజఫరాబాద్ వరకు ఈ ఏరియాలో చౌదరీస్ అండ్ క్షత్రియాస్ ఉంటారు. చౌదరీస్ అంటే ల్యాండ్ ఓనింగ్ క్లాస్, మన స్టేట్లో ఎలాగ ఉంటారో అలాగే అక్కడ. సో వీళ్ళకి ఎకనామిక్ పవర్, సోషల్ పవర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎలక్షన్స్ జరిగితే శ్రీనగర్లో ఎప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఫాదర్ షేక్ అబ్దుల్లా గారు పవర్లోకి వచ్చేవారు కాదు. సో అందుకని చెప్పి ఎగ్జాక్ట్లీ ఆ అలైన్మెంట్ ఆఫ్ ఏరియాస్ అన్ని అలా జరిగినాయి ముజఫరాబాద్ వరకు. ఇంకా గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారా అండర్ డెవలప్డ్ అని వదిలేశారు. ప్లస్ అక్కడ ఉన్న లోకల్ బ్రిటిష్ ఆఫీసర్ మన బ్రిగేడ్ గన్సారా సింగ్ గారిని చెప్పేసి పాకిస్తాన్లో ఫ్లాగ్ ఎగరవేసి వాళ్ళకి హెల్ప్ చేశారు. సో దీనివల్ల ఇది ఇప్పుడు మనం తిరిగి తీసుకోవడానికి కొంచెమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఏంటంటే చైనాకి ఇచ్చిన 5000 స్క్వేర్ కిలోమీటర్స్ దాని స్టేటస్ ఏమవుతుంది, దానిలో కూడా పాకిస్తాన్ చాలా క్లియర్గా ఉంది. ఎంతైనా ఇండియన్ బ్రెయిన్. వాళ్ళ అగ్రిమెంట్ చేసినప్పుడు 1962లో ఒక క్లాజ్ పెట్టారు, క్లాజ్ 6. ఆ క్లాజ్ 6 ప్రకారం పాకిస్తాన్ సెనేట్ ఎప్పుడైనా సరే దాన్ని తిరిగి తీసుకోవచ్చు అసెంబ్లీలో, నేషనల్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి. సెకండ్ థింగ్ ఏంటంటే చైనా ఈ ఏరియా నుంచే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద
చైనా పాకిస్తాన్ రోడ్డు కట్టింది. అది ముజఫరాబాద్కి దాదాపు 9 కిలోమీటర్లు పశ్చిమాన్ని వెళ్తుంది. దాని సంగతి ఏమి చేయాలి? చైనా ఇన్వాల్వ్ అవుతుందా? ఇదొక్కటి తప్పితే కానీ మనకి క్రిటికాలిటీ ఏమీ లేదు. 100% పిఓకే. ఈ ఇటువంటి ఇంటర్నల్ స్ట్రగుల్ పాకిస్తాన్ అనేది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్నల్ స్ట్రగుల్ అంతా కూడా ఇండియా ప్రోత్సహిస్తుంది అంటున్నారు. ఒకవేళ ప్రోత్సహిస్తే మరీ మంచిది. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేదు. చెప్పండి. ఓకే. సో మధుసూదన్ గారు, ఇటు అసెంబ్లీకి అంటే పీఓకేలో ఉన్నటువంటి అసెంబ్లీకి జూలై 27న ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇటు పాక్ చూపిస్తున్న తీరు మంటలను రేపిందని చెప్పాలి. అక్కడ ఉద్యమం మరింత తీవ్రం అవుతుంది. ఎందుకంటే పాక్ లో స్థిరపడిన వారి ఓట్లతోనే తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఏంటంటూ కూడా అక్కడ భారీ ఎత్తున ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక ఉద్రిక్తతలుగా మారిపోతుందా, మిగిలిపోతుందా, లేదు అంటే ఇటు బంగ్లాదేశ్ నాటి పరిస్థితుల్లానే ఇప్పుడు పాకిస్తాన్ లో మరో విచ్ఛిన్నానికి దారి తీయబోతుందా అండి? ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడుతుంది కరెక్ట్, అక్షర సత్యము. రాబోయే రోజుల్లో అదే కావాలని మనం కోరుకుందాం. 1971లో ఏదైతే బంగ్లాదేశ్ సంక్షోభం, తూర్పు పాకిస్తాన్ సంబంధించినటువంటి సంక్షోభం ఏర్పడిన తర్వాత ఇండియా ఇన్వాల్వ్మెంట్ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ అప్పుడు మనం చాలా సీరియస్ గా దాంట్లో జోక్యం చేసుకుని అప్పుడు పాకిస్తాన్ విభజన ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్ ని ఒక దేశంగా ఆ సంక్షోభం నుంచి బయట తీసుకొచ్చి బంగ్లాదేశ్ ని ఏ విధంగా ఒక దేశంగా ప్రకటించి స్వేచ్ఛనిచ్చిందో సేమ్ అదే విధంగా ఇవాళ ఈ పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తున్నటువంటి స్థితి చూస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా ఈ మన దేశానికి సంబంధించినటువంటి నాయకత్వం, మిలిటరీ ఇదంతా కూడా బంగ్లాదేశ్ లాగానే దీన్ని కూడా ఒక పిఓకేని చిన్న దేశం లాగా మార్కెట్ అంటే ఎగ్జామ్ డైరెక్ట్ కూడా మన దేశంలో కలుపుకుంటే కూడా పెను ప్రమాదం కూడా ఉన్నది. కారణం ఏంటంటే ఇప్పటికే పిఓకేలో ఉన్నటువంటి ఈ మిలిటరీ ఆర్గనైజేషన్ గ్రూప్స్ ఉన్నాయో, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ లో పనిచేసే చాలా గ్రూప్స్ ఉన్నాయి. లష్కర్ తోయిబా కావచ్చు, ఇట్లాంటి ముజాహిద్ కావచ్చు, చాలా గ్రూప్స్, జైష్ మహమ్మద్, హిజబుల్, ఇట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్లు అన్ని కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మన దేశంలో కనిపిస్తుంటే పెద్ద ఎత్తున మళ్ళీ మన దేశానికి కూడా అంతర్గత భద్రతకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన దేశం కూడా చాలా ఆలోచన చేసి అంటే ఒకటేసారి వాళ్ళందరినీ మన దేశంలో కలిపేస్తే కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మన దేశంలో కలిపేసుకోకుండా బంగ్లాదేశ్ లా ఒక దేశంగా దాన్ని ప్రకటించి దానికి ఒక సార్వభౌమ అధికారాన్ని కల్పిస్తూ మెల్లమెల్లగా అది మన కంట్రోల్ తెచ్చుకునేటువంటి అవకాశం కూడా భారతదేశము ప్రయత్నం చేస్తుందని చెప్పి చేయాలని కూడా మనం ఆశించాలి. ఎందుకంటే మన బార్డర్ లో ఉన్నటువంటి ఈ సమస్యను మనం తెగదెంపులు చేసుకోవాలంటే కూడా పాకిస్తాన్ కు మీద ఇప్పుడు పోరాటం చేస్తున్నటువంటి పిఓకే ప్రజలు ఎవరైతే ఉన్నారో తనకు సంబంధం లేని వ్యక్తులకు ఓట్లేదు గెలిపించుకోవాలని చెప్తున్నట్టు సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి తీవ్రమైన ఒత్తిడి అంటే ఒక రకంగా వాళ్ళని అణచివేత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోపిడీ చేస్తున్నారు. కానీ ప్రాంతాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తలేరు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగత పెరిగిపోతుంది, వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఆహార పదార్థాలు నిత్యావసర సరుకులు కూడా దొరకనటువంటి స్థితికి వాళ్ళని నెట్టేసిన సందర్భంలో వాళ్ళు ఉద్యమాలు తీవ్రతరం చేశారు. ఇప్పుడు సింధుకు సంబంధించినటువంటి వాటర్ కూడా ఈ సింధు వాటర్ ట్రీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నీళ్లు కూడా ఇప్పుడు వాళ్ళకి రావడం లేదు. దానికి కారణం అంతా వాళ్ళ ఇండియా మనకు ఆ రోజు పహల్గామ్ లో జరిగినటువంటి దాడి అవుతున్నా తర్వాత జరిగినటువంటి ఇష్యూ తోటే ఇవాళ మనము దాన్ని బంద్ చేసాము. కాబట్టి ఇండియాతో సత్సంబంధాలు పెట్టుకుంటే ప్రజల కూడా జీవనము మనుగడ అనేది కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు మనతో కలిసి ఉండటానికి వాళ్ళు కూడా మనతో ఉంటేనే పాకిస్తాన్ అంచివేసేటువంటి విధంగా మనకు దారి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ 1971 బంగ్లాదేశ్ సంక్షోభం అవుతున్నదో ఖచ్చితంగా అదే సంక్షోభంగా దీన్ని మనము తీసుకొని పాకిస్తాన్ మరో ముక్కు వేసేదానికి ఒక మంచి అవకాశం కూడా మన దేశానికి వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మన పాలకులు వల్ల చాలా నిక్కచ్చిగా సీరియస్ గా పనిచేసేటువంటి నాయకత్వం కూడా మనకున్నది. అజిత్ డోవల్ లాంటి నాయకులు కూడా మన ఈ దేశంలో ఉన్నారు కాబట్టి, దేశభక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిఓకే మన కంట్రోల్లోకి వస్తుంది. తద్వారా పాకిస్తాన్ అరికట్టేటువంటి అవకాశాలు కూడా మన చేతిలోకి వస్తాయి, అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి పాకిస్తాన్ తనకు తానే స్వయంగా ఇవాళ తను అందించినటువంటి జ్వాలలో అదే కాలిపోయేటువంటి పరిస్థితి కూడా ఇవాళ దాపురించి కర్మ ఫలితాన్ని అనుభవించబోతుంది పాకిస్తాన్. ఓకే. సో వివి రావు గారు, ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి పాకిస్తాన్ కి చైనా ఈ సిపిఈసి ప్రాజెక్టు ద్వారా అండగా నిలుస్తుంది. మరి ఇక్కడ పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ అశాంతి చైనా మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది? దీని వెనుక కూడా బీజింగ్ పాత్ర ఉందనుకోవచ్చు ఈ సంక్షోభంలో? ఈ సంక్షోభంలో భాగం లేదనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఈ సంక్షోభం వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఆల్రెడీ 4-5 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని యాంటిసిపేట్ చేస్తా చైనా దాదాపు 1000 మంది అంటే ప్రాపర్ ఆర్మీ కాదు కానీ ఆర్మీ నుంచి డెప్యుటేషన్కి తీసుకొచ్చి
సివిలియన్ రూపంలో అక్కడ డిప్లాయ్ చేసింది, రైట్ ఫ్రమ్ గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి మొత్తం పీఓకే అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న పీఓకే ముజఫరాబాద్ నుంచి నౌషరా సాయల్కోట్ వరకు లెక్క పెట్టుకుంటే ఈ ఏరియా పెద్ద ఎఫెక్టెడ్ కాదు, ఎందుకంటే రోడ్డు ఈ ఏరియా నుంచి వెళ్ళదు. అది ముజఫరాబాద్ నుంచి అటు పాకిస్తాన్ కేపీ ఖైబర్ పఖ్తూన్వా ఏరియా నుంచి దక్షిణానికి వెళ్ళిపోతుంది. సో ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ మోస్ట్ ఎఫెక్టెడ్ చైనా తోటి. సో చైనా ఇప్పుడు ఏమంటుందంటే మీరు మాకు సెక్యూరిటీ కల్పించాలంటుంది, కానీ పాకిస్తాన్ నిజంగా సెక్యూరిటీ కల్పించగలదో లేదో వాళ్ళకి భయం. బలూచిస్తాన్లో అయితే బలూచిస్తాన్ టెర్రరిస్ట్ సోకాల్డ్ మిలిటెంట్ గ్రూప్స్ తోటి ఆల్రెడీ ఇండైరెక్ట్ టాక్స్ వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు, మాకు రక్షణ కల్పించండి, మా ఏరియాస్ ని అటాక్ చేయద్దని. అలాగే ఇక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ లో కూడా ఇటువంటి జేఏఏసి ఏదైతే ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్లతోటి నెగోషియేషన్స్కి వచ్చి వీళ్లతోటి డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అయితే మాత్రం చైనా మాత్రం అపోజ్ చేస్తుంది ఇంటర్నేషనల్ మీడియాలో, ఎందుకంటే వాళ్ళకి 5000 స్క్వేర్ కిలోమీటర్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రోడ్డు మీద ఏదైతే $165 బిలియన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందో అది ఈ ఏరియా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే ఈ ఏరియా ఇండియాకి వస్తే పాకిస్తాన్కి చైనాకి కాంటాక్ట్ పడిపోతుంది, అసలు ఉండదు, మొత్తం ఇండియాతోటే కాంటాక్ట్ ఉంటుంది. మన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి కారిడార్ దొరుకుతుంది, వఖన్ కారిడార్ ద్వారా. సో ఆ విధంగా ఏంటంటే చైనా మొత్తం పాకిస్తాన్ కోల్పోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో చైనాకి ఇష్టం ఉండదు ఈ ఏరియా పోగొట్టుకోవడం. సో వీళ్ళకి సహాయం చేయదు, ఇన్స్టెడ్ వాళ్ళని అప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తుంది. ఇది నా అభిప్రాయం. చెప్పండి. ఓకే, సో మధుసూదన్ రావు గారు, ఇటు ఆల్రెడీ నిత్యావసర వస్తువుల మీద ఆంక్షలు విధించడం పాకిస్తాన్, అదేవిధంగా ఆర్థిక దిగ్బంధనం చేయడం, ఈ ఇష్యూస్ అన్ని కూడా ఐక్యరాజ్య సమితి దగ్గర కావచ్చు, లేదంటే అంతర్జాతీయ వేదికలపై కూడా కావచ్చు, పాకిస్తాన్ ఎటువంటి ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉండబోతుంది? ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా పాకిస్తాన్ కు తీవ్రంగా ఖండిస్తలేవు. అవి ఏదో మన నిన్న ఐక్యరాజ్య సమితి నుంచి ఒక ఖండన వచ్చింది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఈ యొక్క పీఓకేలో జరిగినటువంటి దాడులు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది అని అంటుంది. కానీ ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు, వైమానిక దాడులు చేసింది. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటెన్సీ వ్యవస్థ ఉన్నది, తీవ్రవాదులు ఉన్నారు. ఆ తీవ్రవాదులు మా దేశంలో బాంబులు వేల్చి, అంటే మొన్న జరిగినటువంటి బాంబు బ్లాస్టింగ్ లో చాలా మంది పాకిస్తాన్ చనిపోయారు. దానికి కారణము ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ తాలిబాన్ల ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ బాంబులు పెట్టి పేల్చేస్తారు. కాబట్టి మాకు రక్షణ లేదు, రక్షణ కోసం మేము ఇప్పుడు మనం గతంలో సింధూర్ ఆపరేషన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే తీవ్రవాద శిబిరాల మీద మనం దాడులు చేసినామో, అంటే ఈ దేశం మీద అటాక్ చేసే తీవ్రవాదులే కాబట్టి మేము పౌరుల మీద చేస్తలేము, తీవ్రవాదుల మీద అటాక్ చేస్తున్నామని మనం దేశం ఏ విధంగా అయితే పాకిస్తాన్ మీద చేసిందో సేమ్ అట్లనే వాళ్ళ పాకిస్తాన్ ఒక కొత్త నాటకం తెరలేపి వాళ్ళ తాలిబాన్లంతా కూడా తీవ్రవాదాన్ని తయారు చేసి మా దేశం మీద దాడులు చేస్తుంది అనే ఆలోచనతోటి నిన్న వైమానిక దాడులు చేసింది, స్ట్రైక్ చేసింది దేని మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద. చేసిన సందర్భంలో అక్కడ తీవ్రవాదులు లేరు, ఈ యొక్క మిలిటెన్సీ వ్యవస్థ కూడా లేదు, మొత్తం సామాన్యమైనటువంటి ప్రజలు నివసించే నివాస స్థలాల మీద దాడులు చేసింది. దాన్ని కూడా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గమనిస్తా ఉన్నది. అంటే ఈ అంశం నుంచి, పీఓక అంశం నుంచి దాటవేయడానికి అటొక పక్క ఇవాళ పాకిస్తాన్ అటొక యుద్ధాన్ని కొత్తగా క్రియేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ కూడా చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పాకిస్తాన్ అనేది ప్రపంచ దేశాలకే ముప్పు ఉన్నది. ఇవాళ లండన్ లో చూసినా కూడా మనము ఇవాళ అక్కడ ఒక ప్రాంతం అంతా కూడా ఇస్లామీకరణ జరిగిపోయింది. అది పాకిస్తాన్ నుంచి పోయినటువంటి తీవ్రవాద గ్రూపులే అక్కడ తయారైపోయినాయి. ఇవాళ లండన్ కావచ్చు, చాలా దేశాలు, ఇవాళ అమెరికాలో కూడా జెండాలు పెట్టుకుని చర్య చట్టాలు తీసుకురావాలని చెప్పి అంటున్న దాంట్లో కూడా పాకిస్తాన్ నుంచి వెళ్తున్నారు. పాకిస్తాన్ అనేది ప్రపంచంలోనే ఒక ఉగ్రవాద దేశంగా ఉన్నటువంటి ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చైనా ఇవాళ ఇండియాని కంట్రోల్ చేయడానికి కొంచెం దానికి సపోర్ట్ చేయడం అనేది వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మన అస్థిరత పరచాలనే ఆలోచన ఖచ్చితంగా చైనాకు ఉంటుంది. అస్థిరత కోసం చైనా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వివి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు పీఓకేలో జేఏఏసీ భారీ ఎత్తున ఆందోళనలకు దిగింది. మరి ఈ ఉద్యమం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కోబోతుంది, మరి అంశాలన్నీ చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.